సభా సరస్వతికి నమస్కారం. నా పేరు లక్ష్మీ పద్మజ దుగ్గరాజు, హైదరాబాద్. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి అందరికీ స్వాగతం, సుస్వాగతం. నీటి కవితా సమూహంలో ప్రతిరోజు వినూత్నమైన అంశాలను ఇస్తూ కవిమిత్రులు అద్భుతమైన కవితలు వ్రాసేలా ప్రోత్సహిస్తున్న గురువర్యులు శ్రీ దాస్యం సేనాధిపతి గారికి హృదయపూర్వక నమస్కారాలు. నీటి కవితా సమూహాన్ని ఎంతో సమర్థవంతంగా మరెంతో క్రమశిక్షణతో ముందుకు నడిపిస్తున్న సమూహ సారథి శ్రీ శ్రీదాస్యం లక్ష్మయ్య గారికి హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి దృశ్య కవిత గానలహరి కార్యక్రమంలో కవితాగానం చేయబోతున్న కవిమిత్రులకు హృదయపూర్వక శుభాకాంక్షలు. కవిమిత్రుల కవితాగానం విందాం, ఆస్వాదిద్దాం, ఆనందిద్దాం, మిత్రులను అభినందిద్దాం. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. శీర్షిక మారుతున్న తరం. వాళ్ళు కచ్చురాలను ఉరికించే కొల్లాగలు, పగ్గాలను పట్టుకోకపోతే ప్రయాణంలో కుదుపులు, ఒక పయ్య గుంతలో పడినా బండరాయెక్కినా కష్టమే, విచ్చలవిడిగా వదిలేస్తే హద్దులు దాటే ప్రమాదం, పచ్చని చేల పైటలు లాగితే నేరాలకు దారి, సామాజిక మాధ్యమాల విశృంఖలత వలలు, మనసును మనిషిని రెచ్చగొట్టే చేష్టలు. అందరినీ ఒకే ఘాటన కట్టలేం, ఒకే దొడ్డిలో పశువులు ఒకేలాగా ఉండవు. వలపు గాలాలకు చిక్కకపోవచ్చు అందరూ, వయస్సు అయస్కాంతాలు లాగినా స్వీయ కట్టడిలో కొందరు. స్నేహాలు దారి తప్పితే విలువలు బురద గుంటలో, క్రాస్ రోడ్డులో ఉన్నవారు ఎంచుకోవాలి మార్గం. మత్తు మగువల చెరలో పడితే రూపాయి విలువకు బొక్కపడ్డట్లే. పిల్లల మంచి చెడు పెంపకాలపై కీర్తి అపకీర్తి. విదేశీ సంస్కృతి ఆధునికత అడ్డగోలు కైపెక్కితే బంధాలు తాత్కాలికం, వాడుకో వదిలేయి విధానం. జీవనాల కాంట్రాక్ట్లు నిలకడ తప్పితే ఎవరి దారి వారిదే. యువత జీవితాలకు చిక్కుముడులు పడితే మానసిక వైఫల్యాలు, హత్యలు, ఆత్మహత్యలు. మార్పు దిశగా సమాజం అడుగులు మంచో చెడో. గుట్టలెక్కుతున్నాయా లోయలో జారిపడుతున్నామా? భవిష్యత్ చిత్రపటం చిల్లులు పడకుండా చూసుకోవాలి. కాలి బూడిదైతే కనికరించేవారు కరువు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. నమస్తే, నా పేరు భానుశ్రీ తిరుమల, విశాఖపట్నం. నా కవితా శీర్షిక మూల స్తంభాలు. మాయామర్మం తెలియని బాల్యం రుజుమార్గంలోనే నడిపిన నాడది. సంఘానికి హితమై పెరిగే యువత సమాజ సుభవితకు ఇచ్చును భరోసా. పుట్టుకతోనే ఎవరు ఏమవుతారో చెప్పడం కష్టతరం అవునేమో గాని పెంపకం నిర్ణయిస్తుందది ఆ పైన మంచి చెడులకు తా సాక్షిభూతమై. నేరాలు ఘోరాల కలి నడుమ మనుగడ సాగిస్తున్నా, చేసే గట్టి యత్నాలలో వైఫల్యాలు ఎదురవుతున్నా, మొక్కవోని దీక్షతో యువతరం ముందుకు సాగాలి. ప్రగతిని మోసే మూలస్తంభాలుగా విలువలు వలువలుగా తొడిగి గొప్ప మార్పుకు శ్రీకారం చుట్టాలి. ధన్యవాదాలు. నేటి కవిత
దృశ్య కవితా గానలహరికి నమస్సుమాదులు లింగుట్ల వెంకటేశ్వర్లు తిరుపతి. పదాల కవితలో నా శీర్షిక నైతికత. విలువలు పాటిస్తూ నిజాయితీ గల కుటుంబ వ్యవస్థ బలోపేతమై సంస్కృతికి ఆదర్శమై పెంపకంలో తల్లిదండ్రుల బాధ్యత పిల్లల పట్ల నైతికత ఉంటే విద్య వినయ విధేయత కనబరిచే అద్భుతమే. నేటి తరం యువత కోరికల వైపరీత్యం బలీయమై దురలవాట్లకు లోనై చెడు వ్యసనాల బానిసలై సమాజ దృష్టిలో నేరాలకు దిగజారి తమకు తామే బలవుతూ తల్లిదండ్రుల గుండెలపై కుంపట్లు పెడుతూ మార్పు రాకపోతే కుటుంబంలో అశాంతి, యువత పెడదారులలో మత్తుకు లోనవుతూ అరాచకాలు పాల్పడిన ఘటనలు చాలానే నేడు నవనాగరిక సంస్కృతిలో భాగమైపోయాయి. తరగతి గదిలో గురువు బోధనలు యువతకు నిత్య పారాయణమై మంచి చెడు విచక్షణ తెలుసుకునే అవకాశం వైఫల్యాల నుంచి అప్రమత్తమై పెద్దలే కాపు కాసే రక్షకులైపోవాలి. ధన్యవాదాలు. నేటి కవిత సమూహ సభ్యులకు నమస్కారం. 15/7/2026 నాటి పదాలతో కవిత అంశానికి గాను విచేతగా ఎంపికైన నా కవితను ఈరోజు మీకు వినిపిస్తాను. కవిత శీర్షిక నవ సమాజ స్థాపకులు. సింహం లంఘించినట్టు కొండ చిలువ చుట్టినట్టు కొండ మీద పడ్డట్టు అనిపించును యువత పట్టు. సింహం లంఘించినట్టు కొండ చిలువ చుట్టినట్టు కొండ మీద పడ్డట్టు అనిపించును యువత పట్టు. విప్లవాలు రేపింది, ఉరికంబా లెక్కింది, చరిత్ర గతులు మార్చింది, పెను మార్పులు చేసింది యువ రక్తపు తెగింపు. విప్లవాలు రేపింది, ఉరికంబా లెక్కింది, చరిత్ర గతులు మార్చింది, పెను మార్పులు చేసింది యువ రక్తపు తెగింపు. రాచరికపు ఘోరాలు, రాజకీయ నేరాలు, పాలనా వైఫల్యం మిగిలించిన విషాదాలు ఎండగట్టి ఎదిరించి చైతన్యం రగిలించి జాతిని మేల్కొల్పింది, త్యాగాలను చేసింది జ్వలిత కరుణామూర్తులు, విలువలు గల యువ సూర్యులు. ఏ తల్లుల చనుబాలు ఇంత తెగువనిచ్చిందో, ఏ తల్లుల చనుబాలు ఇంత తెగువనిచ్చిందో, ఏ తండ్రుల పెంపకం స్ఫూర్తిని రగిలించిందో, ఏ కుటుంబ నేపథ్యం దేశభక్తి పోసిందో, ఏ గురువుల శిష్యరికం అవగాహన నేర్పిందో. ఆ రక్తం ఉప్పెనెల కదం తొక్కి తీరుతుంది, నవ సమాజ స్థాపనలో ఎప్పుడూ ముందుంటుంది. ఆ రక్తం ఉప్పెనెల కదం తొక్కి తీరుతుంది, నవ సమాజ స్థాపనలో ఎప్పుడూ ముందుంటుంది. నమస్తే, ధన్యవాదాలు. దృశ్య కవిత గానలహరి మిత్రులందరికీ నమస్కారం. నా పేరు పండిట్ కగన శ్రీకుమార్, అనకాపల్లి జిల్లా యలమంచిలో నుంచి. నేటి కవిత సమూహ మిత్రుల కోసం ఈరోజు నేను అందించబోతున్న నా కవిత నేటి కవిత. నా కవిత శీర్షిక నేటి కవిత. అక్షరమే ఆయుధమై అన్యాయాన్ని నిలదీయాలి. కలం నుంచి జాలువారే ప్రతి చుక్క చైతన్యమవ్వాలి. గుండె లోతుల్లో పుట్టిన భావమే నిజమైన కవిత. సమాజపు గాయాలపై మానవత్వం పూయించే ఔషధం కావాలి. పదాల శబ్దాలు కావు, పదాలు శబ్దాలు కావు, ప్రజల శ్వాసగా మారాలి. కవిత కేవలం పఠనం కాదు, కాలానికి దిక్సూచిగా నిలవాలి. నిరాశలో మునిగిన హృదయాలకు ఆశాదీపం వెలిగించాలి. పడిపోయిన మనిషిని లేపే భుజంగా అక్షరం నిలవాలి. భాషలు ఎన్నైనా భావం మాత్రం ఒక్కటే పలకాలి. కుల మతాల గోడలపై ప్రేమ పతాకం ఎగరాలి. రైతు చెమట చుక్కల్లో దేశ భవిష్యత్తు కనిపించాలి. ఆకలి కేకల్లో మానవత్వపు స్పందన వినిపించాలి. అమ్మ లాలిపాటలో అమృతం, ప్రకృతి ఒడిలో భవిష్యత్తు పరిమళం, చెట్ల నీడలో జీవన గీతం వినిపించాలి. నదుల నవ్వులో నాగరికత ప్రతిధ్వనించాలి. ద్వేషపు అగ్నిని దయా మేఘాలతో చల్లార్చాలి. ప్రేమను ప్రతి గుండెలో
శాశ్వత దీపంగా వెలిగించాలి. నిజం కోసం నడిచే ప్రతి అడుగుకు కవితే తోడుగా నిలవాలి. న్యాయం కోసం పలికే గొంతుకు అక్షరమే బలమవ్వాలి. కవిత అనేది కాగితంపై రాసే పంక్తి కాదు, కాలాన్ని మేలుకొలిపే నిశ్శబ్ద విప్లవం. మనిషిని మనిషికి దగ్గర చేసే వంతెన, మంచి సమాజానికి మార్గం చూపే మహాయజ్ఞం. ఈ వేదికపై పలికే ప్రతి భావం భవిష్యత్తు విత్తనం. కవిత్వమే మన ఊపిరి, అదే మన జీవన సత్యం. కవిత్వమే మన ఊపిరి, అదే జీవన సత్యం. దృశ్య కవిత గానాల హరిమిత్రులందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. ఈనాటి దృశ్య కవిత గానలహరిలో నా కవితా శీర్షిక పెంపకం. ప్రతి తల్లిదండ్రుల పిల్లల పెంపకం అణగి ఉన్న సంపెంగలా సౌరభించాలి. బాల్యం నుండి క్రమశిక్షణ ఓలలాడాలి. అనురాగపు మునివేళ్లతో తల నిమురుతూ ప్రవర్ధమానానికి ప్రాకారమవ్వాలి. వయసు పొద్దుల పెరిగే కొద్దీ సేవాగుణానికి చివుళ్ళు తొడుగుతూ మంచితనపు మల్లెతీగల్లా పెంచాలి. విలువలు విశ్వనీయత వికసింపజేయచ్చు చేయాలి. విలువలు విశ్వనీయత వికసింపజేయాలి. చదువుకునే రోజుల్లో సావాసం పెరిగి చెడు వ్యసనాల వాసనలకు లోలురై అక్రమ సంపాదనకు ఆకర్షితులై వక్ర మార్గాలకు ఊవిల్లూరేరు యువత. నవనాగరికతను నవనాడుల్లో నింపుకొని విద్యార్జనలో తరచు వైఫల్యం చెందుచు నేరాల స్టేడియంలోకి నేరుగా వెళుతున్నారు. పాపాల పట్ట ప్రథమ శ్రేణిలో పొందేందుకు యువత తస్మాత్ జాగ్రత్త. ఇలాగే వక్ర మార్గాన నడుచుకుంటే జనజీవన స్రవంతిలో నీ ఆధార్ కార్డుక ఇడుపు కాగితమే. ధన్యవాదాలు. స్వాగతం. మిత్రుల కవితా గానం విన్నారు కదా, ఆనందించారని ఆస్వాదించారని భావిస్తున్నాను. మిత్రుల కవితా గానంపై మీ అమూల్యమైన స్పందనలను అభిప్రాయాలను నేటి కవిత యూట్యూబ్ ఛానల్లో చేయండి. నేటి కవిత యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఈ వారం దృశ్య కవితా గానలహరి కార్యక్రమంలో మరికొంతమంది కవిమిత్రుల కవితా గానంతో కలుసుకుందాం. ధన్యవాదములు.